ఇప్పుడు మనం రామారావు గారి పుట్టినరోజు మా తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగని ప్రత్యేకించి 103వ బర్త్డే సందర్భంగా ఇవాళ మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నామండి. కానీ కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నాం మనం మహానాడు. ఈ మహానాడు చేసిన సందర్భంలో నిన్న పనిగట్టుకుని పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రత్యేక ప్రెస్ మీట్ ప్రత్యేకించుకున్న కొంతమంది మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశం పెట్టి ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లో ఏకగ్రీవం జరిగితే కనుక నియోజకవర్గ బాధ్యులనే దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరిగింది. అంతకుముందు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో జగన్ గారు మర్చిపోయినట్టున్నారు. గత ప్రభుత్వంలో అభ్యర్థుల్ని ఓటేనివ్వకుండా, అభ్యర్థుల్ని నామినేషన్లు వేయనివ్వకుండా, అభ్యర్థులకి కావాల్సిన సర్టిఫికెట్లు దొరకనివ్వకుండా చేసిన చరిత్ర గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. కానీ మా కూటమి ప్రభుత్వంలో ఆ రకంగా చెయ్యము. మేము చేసినా మా అధినేత ఒప్పుకోరు, మా యువనాయకుడు లోకేష్ గారు ఒప్పుకోరు. కాబట్టి మీకు ఆ భయం అక్కర్లేదండి. ఒకవేళ ఏకగ్రీవం జరిగితే గ్రామ పంచాయతీకి ప్రభుత్వంలో ఇచ్చే బహుమతి ఉంటుందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏకగ్రీవం అయితే ప్రజలు మెచ్చుకుంటే కనుక దానికి తగ్గట్టు ఫలితాలు వస్తాయి. కానీ మీరు భయపెట్టి భయభ్రాంతం చేస్తే మటుకు అది జరగదండి. అదేంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, దానిపై మీ స్పందన ఏంటి? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినాక నెలకొకసారి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఎంతో ఉత్సాహంగాను మా జనాలు ట్రోల్ చేసుకోవడానికి కొత్త విషయాలు ఇస్తున్నారు. అట్లాగే ఈ మధ్య మావిగన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి పెట్టారు. మా యువనాయకుడు బెంతాహాయ్ అన్నాడు. దాని మీద ఆయన అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. బెంతాహాయ్ అంటే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఈ బెంతాహాయ్ బాగుంటుందా, మావిగన్ బాగుంటుందా? మరి ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలండి. కానీ గత 5 ఏళ్ల ప్రతిపక్ష పరిపాలనలో, ఆయన పరిపాలనలో ఈ యొక్క రాజధాని గురించి 3 రాజధానులు 3 ముక్కలాట చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక శరవేగంగా పరిగెత్తంటే రాజధాని పనులు. ఈయన ఇప్పుడు వచ్చి మావిగనని ఇంకోటని ఈ రకంగా ప్రజల్ని గందరగోళానికి గురి చేయడం ఏం బాగోలేదని మేము తెలియజేసుకుంటున్నామండి. జగన్ గారు 5 ఏళ్లలో మావిగన్ గురించి చేసి ఉంటే కనుక బాగానే ఉండేది. అప్పుడు చేయకుండా ఇప్పుడు రాజధాని పనులు శరవేగంగా పరుగులు తెస్తా అంటే అమరావతి పనులు మీరు ఈ రకంగా అంటాం బాగోలేదండి. ఇది అభిప్రాయం అండి. సీడాకిస్తా గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ గారి పరిపాలన ఎలా ఉంది? యార్లగడ్డ గారి పరిపాలన నిజంగా నియోజకవర్గానికి అదృష్టం అండి. ఆయన రాకముందు మోకాళ్ళలోతు కోతులు ఉండేవి రోడ్ల మీద. ఇప్పుడు అన్ని తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు కట్టి అన్ని పనులు సక్రమంగా చేసుకుంటా ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తున్నారు గన్నవరం నియోజకవర్గాన్ని. యార్లగడ్డ వెంకటరావు గారు ఫలితానికి మొచ్చుకేంటంటే గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఇటు పోలీస్ స్టేషన్ దాకా తార్ రోడ్డు ఇటు ఎక్స్టెండ్ చేయడం అది అద్భుతంగా చేశారండి. ఆ తర్వాత వస్తే అన్ని రోడ్లు శుభ్రంగా డ్రైన్లతో సహా అండర్ గ్రౌండ్ డ్రైన్లు సహా శుభ్రంగా అది ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం ప్రతి వారానికి 2 రోజులు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకి కలుసుకుంటా వారి అభిప్రాయాలు తెలుసుకుంటా వాటి పరిష్కారాన్ని ప్రభుత్వాధికారులను ఆదేశిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో పయనిస్తారండి. ఈసారి కూడా ఆయనే వస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉందండి. మెగా డిఎస్సి అని చెప్పేసి పేపర్ లీకేజ్ చేశారని చెప్పేసి లోకేష్ గారి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం మీద వైసీపీ శ్రేణులు అంటున్నారు. దానిపై మీరు స్పందన. ఉద్యోగాలు అమ్ముకున్నారు. వైసీపీ శ్రేణులు ఉద్యోగ కల్పన అనేది ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారండి. జనవరి 1న సాక్షి క్యాలెండర్ తప్పితే మేము జాబ్ క్యాలెండర్ అనేది చూడలేదండి. సరే, మా కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము ప్రకటించిన ఉద్యోగాలు డిఎస్సిలో కానీ అవి కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలు చూసి ఆయన ఓర్వలేక మాట్లాడినవన్నీ ఆయన ఇచ్చిన 5,000 పోస్టులు చూసి అదే ఆహా ఓహో అనుకున్నాడు. మేము కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఇస్తే లక్షల్లో జీతాలు ఆయన దీనికి వాలంటీర్లు అని చెప్పి 5,000 3,000 జీతాలతో సరిపెట్టించాడండి. పారదర్శకంగా మేము
డిఎస్సి చేసామండి. జగన్మోహన్ గత ప్రభుత్వంలో మీకు హాయ్లాండ్లో పేపర్ వాల్యుయేషన్ జరిగిందండి. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది. మాకు అట్లా లేదండి. మా కూటమి ప్రభుత్వంలో మేము అన్నీ సవ్యంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజల కోసం చేస్తామండి. నిరుద్యోగుల కోసమే మేము చేస్తామండి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా కూటమి ప్రభుత్వం ధ్యేయం అండి.